ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రంలో 647వ నామం త్రిలోకేశ. త్రిలోకాలు ఉన్నాయని చెప్పారు. నిన్న త్రిలోకేశ అంటే త్రిలోకాలకు ఈశ్వరుడు, అధిపతి, యజమాని అని అర్థం. త్రిలోకేశ అంటే 3 లోకాలకు అధిపతి, యజమాని అని, ఆయన్నే ఈశ్వరుడు అని కూడా అంటారు. నిన్న త్రిలోకాలు నిండి ఉన్నటువంటి స్వామి త్రిలోకాత్మ అన్నారు. ఈరోజు త్రిలోకేశ అన్నారు. 3 లోకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉంటాయి. అందుకని స్వామిని త్రిలోకేశ అన్నారు. ఆయనలో నుంచి వచ్చినటువంటి లోకాలు ఆయన అదుపాజ్ఞల్లోనే ఉంటాయి. ఆయన యొక్క అధీనంలో ఆయన ఎలా చెప్తే అలా నడుస్తూ ఉంటాయి. కనుక ఆయన త్రిలోకేశుడు అన్నారు. లోకపాలకులు అందరూ కూడా లోకంలో ఇప్పుడు మనకి ఎంతమంది పాలకులు ఉన్నారు? గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఎంతమంది పాలకులు ఉన్నారు? మరి ఎన్ని రంగాలు ఉన్నాయి? అన్ని రంగాలకి ఒక్కొక్కళ్ళని కేటాయించి మరి అన్ని రంగాలని చక్కగా సర్వసమర్థంగా మరి నడుపుకురావాలని అంతమందిని నియమిస్తే కానీ అవన్నీ నడుపు రావడం సాధ్యం కాదు, ఒక్కళ్ళ వల్ల కాదు. ఆయన అన్నీ చెయ్యగలడు, కానీ ఆయన అనేక ఇప్పుడు అక్కడున్నాడు, ఆ పైవాడు వీళ్ళందరినీ పెట్టి వాళ్ళందరికీ ఆజ్ఞలు ఇచ్చి సూచనలు ఇచ్చి ఆ నడిపే శక్తిని కూడా ఆయన ఇచ్చి నడిపిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆయనలో నుంచే వచ్చారు. ఆయన ఎన్నుకున్నాడు వీళ్ళని దీనికి అని. మరి అర్హత ఉన్న వాళ్ళని మరి ఏ అర్హత ఉందో దానికి అధిపతిని చేస్తూ ఉంటారు కదా. అట్లాగే ఇక్కడ పరమాత్మ వాళ్ళందరినీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళని నియమించి మరి జగత్తుని నడపడానికి సూర్యచంద్రుల్ని ప్రధానంగా నియమించాడు. నియమించి వాళ్ళే జగత్తుని నడుపుతున్నారు, వాళ్ళు లేకపోతే జగత్తు లేదు అన్న విధంగా వాళ్ళకి సామర్థ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. బాహ్యంగా అయితే మనకు అలాగే అనిపిస్తుంది. అదే బయటికి కాకుండా, లౌకికంగా కాకుండా అలౌకికంగా లోపలికి అంతర్ముఖమయ్యి ఆలోచిస్తే ఈ సూర్యచంద్రులని పరమాత్మ సృష్టించాడు. ఆ పరమాత్మ వాళ్ళకి ఆ శక్తి ఇవ్వబట్టి వాళ్ళు ఇక్కడ జగత్తుని పరిపాలిస్తున్నారు అనే విషయం తెలిసిందనుకోండి, అప్పుడు మనకి ఆ సూర్యచంద్రులను సృష్టించిన పరమాత్మని తెలుసుకున్నట్లవుతుంది, మూలం తెలుసుకున్నట్లవుతుంది. మూలం తెలుసుకుంటే అసలు మూలం దగ్గర నీళ్లు పోస్తే చెట్టు చివరి ఆకు చివరి వరకు, చివరి శాఖ వరకు ఎలా వెళ్తాయో అలాగే మనం కూడా మూలాన్ని తెలుసుకోవాలి. మూలాన్ని తెలుసుకుంటే ఆ మూలము యొక్క భావన అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ మూలం ఎక్కడుందో తెలుస్తుంది. అది ఎక్కడుందంటే అంతటా నిండి ఉంది అని తెలుస్తుంది. అప్పుడు అంతటా ఉన్నటువంటి ఆ బ్రహ్మ భావనను మనలో నింపుకొని ఉంటే మరి ఇంకా కర్మలు ఎక్కడున్నాయి, పాపాలు ఎక్కడున్నాయి, పుణ్యాలు ఎక్కడున్నాయి? ఏమీ లేవు. ఇవన్నీ లేని స్థితి వస్తుంది. అప్పుడు పరమాత్మ యొక్క దృష్టి నిలిచి ఉంటే పరమాత్మే సర్వము అని జ్ఞానముతో నడుచుకున్నటువంటి వాడు భవబంధాల నుండి విముక్తుడవుతాడు. వాడే జీవన్ముక్తుడు అంటారు. అంటే బ్రతికి ఉంటాడు,
అన్నీ నిర్వహిస్తాడు, కానీ ఇవన్నీ నేను కాదు అనుకుంటాడు. వాడు అంత స్థాయికి వస్తే ఈ శరీరమే నేను కాదు, నేను వేరు శరీరం వేరు అనేటువంటి భావం వస్తుంది. అది చాలా గొప్ప భావం. అంత భావం రావాలి అంటే మరి అంత విచారణ, అంత లోతుకి వెళ్తే కానీ మనకి ఆ భావం అర్థం కాదు. అలా అర్థం అవ్వాలి అంటే ఆ త్రిలోకేశుణ్ణి మరి విచారణ చెయ్యాలి, ఆ త్రిలోకాత్మని విచారణ చెయ్యాలి. అప్పుడు అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మని, వీటన్నిటినీ నడిపించేటువంటి పరమాత్మని, పరబ్రహ్మమును తెలుసుకున్నప్పుడు సర్వము తెలిసినట్లే. మరి ఆ మొదలులో నుంచే కదా అన్నీ వచ్చినవి. మొదలు దగ్గర అన్నీ తెలుసుకుంటే ఆ మొదల్లో నుంచి వచ్చినటువంటి శాఖలు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు, కాయలు, పూలు, పళ్ళు అన్నీ మనకి అర్థమవుతాయి. ఆ మొదట్లో నీళ్లు పోస్తే చాలు, మనం చివరికి ఫలాలను అందుకుంటున్నాం. అట్లా పరమాత్మను ఆరాధిస్తూ ఆ పరమాత్మ యొక్క భావంతో అంతర్ముఖమై జ్ఞానముతో విచారణతో పరమాత్మను అంతటా చూడగలిగి మరి అసత్యమనుకునేటువంటి జగత్తులో సత్యమైనటువంటి పరమాత్మను చూడగలిగిన రోజున మనకు అప్పుడు ఈ కర్మ సంచితాలు తగ్గిపోతాయి, ఆగామి తగ్గిపోతుంది. అప్పుడు జన్మకు కారణమైనటువంటి పుణ్య పాపాలు నశిస్తాయి, గుట్టలు పెరగకుండా ఉంటాయి. అది జ్ఞానం అనేటువంటి అగ్ని చేత గుట్టలు దగ్ధమైపోతే అప్పుడు ఇంకేమీ కర్మఫలాలు లేకపోతే బంధ విముక్తుడవుతాడు. అదే మోక్షం. మోక్షం అంటే ఏమిటంటే బంధ విముక్తుడవడమే మోక్షం. అట్లా బంధ విముక్తుడయ్యి జీవించిన వాడు జీవన్ముక్తుడు అంటారు. దేనికి అంటకుండా పరమాత్మ ఎలా ఉంటాడో సాక్షి మాత్రుడుగా అన్నీ చూస్తూ ఉంటాడు. అన్నీ మళ్ళీ ఎవరిది వాళ్ళకి కర్మఫలాలను ఇస్తూ ఉంటాడు. సాక్షిగా ఉంటాడు, చూస్తాడు. ఎవరి లెక్క వాళ్ళకే ఉంటుంది, ఎవరిది వాళ్ళకే ఇస్తాడు, అనుభవింప చేస్తాడు. మళ్ళీ ఆయన్నే ప్రార్థిస్తే తేలికగా గట్టెక్కిస్తాడు. అది ఆయన త్రిలోకేశుడు చేసేటువంటి పని. ఆ పరమాత్మ మరి అటువంటి త్రిలోకేశుడు 3 లోకాల్లోనూ ఉన్నటువంటి వాడు ఎవరు అంటే ఆ నారాయణుడే ఆధిపత్యం వహించి ఉన్నాడు కనుక ఆయన్ని త్రిలోకేశ అన్నారు. ఈ త్రిలోకేశ అంటే ఈశుడు, అధిపతి అన్నారు కదా. అట్లాగే 3 లోకాలు తన ఆజ్ఞకి లోబడి ప్రవర్తిస్తున్న కారణంగా స్వామిని త్రిలోకేశుడు అన్నారు. లోకపాలకులందరూ కూడా, ఈ లోకాలను పరిపాలించే పాలకులందరూ కూడా స్వామి ఆజ్ఞనే శిరసావహించి తమ తమ కర్తవ్యాల్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆయన ఆజ్ఞానుసారం వీళ్ళు నడుస్తారు. అందువల్ల స్వామిని త్రిలోకేశుడు అన్నారని శంకరుల వారు వ్యాఖ్యానించారు. పరాశర భట్టరు ఈ అర్థమే చెప్పి ప్రాగ్జ్యోతిషపురంలో వెలసి ఉన్న స్వామి త్రిలోకేశుడని ఉదహరించారు. సత్యసంధ తీర్థులు శంకరుల వారు చెప్పిన అర్థాన్నే వ్యక్తీకరించారు. సాధువులు స్వామిని ఓం త్రిలోకేశాయ నమః అన్నారు. అంటే ఇక్కడ మనలో 3 లోకాలు ఉన్నాయి. అదే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనే ఈ 3 లోకాలకి అధిపతి ఆ త్రిలోకేశుడే. మరి మనం నిద్రపోతున్నప్పుడు మనకేమీ తెలియదు, కానీ అన్నీ లోపల జరిగేటువంటి కార్యక్రమాలు, యంత్రాలు అన్నీ పనిచేస్తూనే ఉంటాయి. కనుక అవి ఎవరు చేయిస్తున్నారు అంటే పరమాత్మ చేయిస్తున్నాడు. ఆ పరమాత్మే అక్కడ లేకపోతే మరి ఆ పనులన్నీ ఏమీ జరగవు.
అందుకని అన్ని స్థూల సూక్ష్మాలకు కారణమైన ఆ పరమాత్మ మరి ఆ స్థూలాన్ని నడిపిస్తున్నాడు, సూక్ష్మాన్ని నడిపిస్తున్నాడు, కారణభూతుడయ్యి సాక్షిమాత్రుడుగా ఉన్నాడు. అటువంటి పరమాత్మని త్రిలోకేశుడు అన్నారు. అటువంటి త్రిలోకేశుడిని మనం ప్రార్థిస్తూ, స్వామి నాలో ఉన్నటువంటి 3 లోకాలకు అధిపతివైన నీవు నీ ఇష్ట ప్రకారం ఈ 3 లోకాలను నడిపించి నీకు ప్రీతి పాత్రమయ్యేటట్లుగా ఈ జీవిని నీ దరికి చేర్చుకో స్వామి అంటూ వేడుకున్నాం. అటు మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం